అందరికీ నమస్కారం. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ తర్వాత రాచకొండ పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఈరోజు ఒక నోటోరియస్ మర్డర్ ఫర్ గెయిన్ సీరియల్ కిల్లర్ కి అరెస్ట్ జరిగింది. ఈ అరెస్ట్ తర్వాత ఇమీడియట్గా 2 కేసెస్కి డిటెక్షన్ కూడా జరిగింది. బోత్ మర్డర్ కేసెస్. ఒక కేసు ములుగ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో జరిగింది, సిద్దిపేట్ కమిషనరేట్లో. తర్వాత సెకండ్ కేసు ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్, రాచకొండ కమిషనరేట్లో జరిగింది. ఈ సీరియల్ కిల్లర్ మర్డర్ ఫర్ గెయిన్ అక్యూజ్డ్ పేరు మైనా రాములు, సన్ ఆఫ్ ఎం చంద్రయ్య, ఏజ్ 45 years, కాస్ట్ వడ్డర్, ఆక్యుపేషన్ స్టోన్ కట్టర్గా పనిచేస్తున్నారు, రెసిడెంట్ ఆఫ్ బోరాబండ హైదరాబాద్, ఒరిజినల్గా నేటివ్ ఆఫ్ ఆరుట్లా విలేజ్, కంది మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మన పోలీస్ రికార్డులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్లో అతని పేరు ఒక నోటోరియస్ మర్డర్ ఫర్ గెయిన్ తర్వాత ప్రాపర్టీ అఫెండర్ కేటగిరీలో కూడా అతని పేరు ఉంది. ఇంతకుముందు 21 times పోలీస్ ద్వారా అరెస్ట్ జరిగింది. ఈ 21 timesలో 16 మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్, 4 ప్రాపర్టీ కేసెస్ అండ్ 1 కేస్ ఎస్కేప్ ఫ్రమ్ పోలీస్ కస్టడీ కూడా ఉంది. ఇంతకుముందు ఒక కేసులో అతనికి లైఫ్ కన్విక్షన్ కూడా వచ్చింది. తర్వాత హైకోర్టులో అపీల్లో హీ కేమ్ అవుట్ గెటింగ్ రిలీఫ్ ఫ్రమ్ హైకోర్ట్. ప్రెజెంట్లీ ఈ కేసుకి డిసీజ్డ్ విమెన్కి డిస్క్రిప్షన్ శ్రీమతి కావలా వెంకటమ్మ, వైఫ్ ఆఫ్ అనంతయ్య, ఏజ్ 50 years, resident of Venkatagiri, Jubilee Hill. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ క్రైమ్ నంబర్ 1/2021 విమెన్ మిస్సింగ్ కేస్ ఆఫ్ జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్లో. తర్వాత సెకండ్ కేసులో ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ జరగలేదు. స్టిల్ ఇట్ రిమైన్స్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఏజ్ బిట్వీన్ 35 to 40. ఈ సైబరాబాద్లో బాలానగర్ కంపౌండ్ పక్కనే ఇది దొరికింది బాడీ. అండ్ ఈ అఫెండర్ కస్టడీ నుంచి ఒక మొబైల్ ఫోన్ అండ్ సమ్ అదర్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో సీజ్డ్. బ్రీఫ్ హిస్టరీ ఈ అక్యూజ్డ్కి అంటే అర్లీ ఏజ్లో మ్యారేజ్ జరిగింది, తర్వాత హిజ్ వైఫ్ ఎస్కేప్డ్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ మెంటల్ ఇంపాక్ట్. 2003 నుంచి అతని పైన చాలా కేసెస్ ఉన్నాయి అండ్ ఆల్ ద విక్టిమ్స్ ఆర్ విమెన్. తూప్రాన్లో ఒక మర్డర్ జరిగింది, రాయదుర్గం సైబరాబాద్లో ఒక మర్డర్ జరిగింది, సంగారెడ్డి రూరల్లో కూడా మర్డర్ చేశారు. రాయదుర్గంలో మళ్ళీ 2007, డుండిగల్లో 2008, నర్సాపూర్లో 2008. ఆల్ ఆర్ మర్డర్ కేసెస్. నార్సింగి పోలీస్ స్టేషన్లో మర్డర్ కేస్ అలాంగ్ విత్ థెఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీ. ఇదే కేసులో కన్విక్షన్ వచ్చింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్. అండ్ దట్ టైమ్ ఆల్సో ఈ కేస్ డిటెక్షన్లో మన ప్రెసెంట్ ఓఎస్డి రాధాకిషన్ రావు, హీ వాజ్ దట్ టైమ్ పోస్టెడ్ యాజ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి ఇన్ సైబరాబాద్. తర్వాత కుకట్పల్లిలో కూడా ఒక 260/2009 మర్డర్ కేస్. మళ్ళీ సెకండ్ కేస్ ఆల్సో 2009లో కుకట్పల్లి. మన నార్త్ జోన్లో బోయిన్పల్లిలో 2 కేసెస్ జరిగింది, బోత్ 2012 and 2013. చందానగర్లో 2 కేసెస్ ఉన్నాయి, బోత్ 2012. డుండిగల్ పోలీస్ స్టేషన్లో 2012, షమీర్పేట్ సైబరాబాద్లో 2019, పఠాన్ చెరువులో 2019. అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఉన్నాయి. షమీర్పేట్లో, మెడ్చల్, రాయదుర్గం, ఐడిఏ బొల్లారం అండ్ ఎస్ఆర్ నగర్లో ప్రిజనర్స్ ఎస్కేప్ కేస్.
ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అతనికి ఆనరబుల్ 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ full additional charge of 5th additional and session judge Rangareddy ద్వారా crime number 219 by 2009 లో నార్సింగి పోలీస్ స్టేషన్ సైబరాబాద్లో అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. తర్వాత he escaped from in the life increment case, the accused escaped and మళ్ళీ ఎస్ఆర్ నగర్లో he was again crime number 1209 లో he escaped. ఈ సందర్భంలో మన ఈ ప్రెజెంట్ ఆపరేషన్లో అపార్ట్ ఫ్రమ్ ఓఎస్డి రాధాకిషన్ రావు గారు, ది ఎంటైర్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ పర్టికులర్లీ శ్యామ్ ప్రసాద్ ఏసీపీ మల్కాజ్గిరి, కె నాగేశ్వరరావు ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్, ఎన్ చంద్రబాబు घाटकेसर पुलिस स्टेशन SHO, SI G Rajashekar Reddy, K Shrikant, B Parmeshwar, and in the entire team of Ghatkesar Police Rajkonda and మన టాస్క్ ఫోర్స్ కలిసి ఈ ఆపరేషన్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంలో నేను రాధాకిషన్ రావు గారికి చెప్తున్నాము, హీ విల్ టెల్ యూ మోర్ అబౌట్ దిస్ సీరియల్ అఫెండర్. గాడ్లెస్ ఇవ్వండి. ఇతన్ని 2009లో నేను SOT ఇన్స్పెక్టర్ సైబరాబాద్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఫ్రీక్వెంట్గా సీరియల్గా 6-7 అఫెన్సెస్ జరిగిండే. నార్సింగి, కూకట్పల్లి, రాయదుర్గం, తర్వాత తూప్రాన్, ఇట్లా 2008 అండ్ 2009లో జరిగిన కేసెస్లో ఇతని ఇంచుమించు అప్పుడు మా దగ్గర మాధవ్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్ ఉండే, తర్వాత టీవీ రావు అండ్ మల్లికార్జున్ అతను కూడా అప్పుడు కానిస్టేబుల్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగా వర్క్ చేసి ఇతను ఒక 20-25 డేస్ పనిచేసి పట్టుకోవడం జరిగింది. అప్పుడు పట్టుకున్నప్పుడు ఆ కూకట్పల్లిలో ఒక 2 కేసులు, తర్వాత నార్సింగిలో ఒక కేసు, నర్సాపూర్ దగ్గర ఇదేంది తూప్రాన్లో ఒక కేసు, రాయదుర్గంలో ఒక కేసు, తర్వాత ఇంకొక కేసు, మొత్తం 6 కేసెస్ అప్పుడు ఇతను కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 6 కేసెస్లో ప్రాపర్టీ కూడా కొంత రికవర్ చేసాం మేము. అప్పుడు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఆ డెడ్ బాడీ ఒకటి రికవర్ చేసి ఆ కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో ఒకటి లైఫ్ కన్విక్షన్ వచ్చింది. తర్వాత కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇతన్ని. ఆ కేసులో కూడా లైఫ్ కన్విక్షన్ రావడం జరిగింది. ఆ 2 కేసులు వచ్చిన తర్వాత ఇతను ఇండివిజువల్గా ఓన్గా హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం వలన హైకోర్టు నుంచి 2018లో రిలీజ్ కావడం జరిగింది. అక్కడి నుంచి సబ్సిక్వెంట్ రిలీజ్ అయినాక కూడా మళ్ళీ అరెస్ట్ కాబడ్డాడు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ నుంచి. తర్వాత మొన్న రీసెంట్గా 7th మంత్లో జైలు నుంచి రిలీజ్ అయినాక మళ్ళీ ఈ 2 కేసులు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఈ సందర్భంలో ఈ యొక్క ఇంటర్ కమిషనరేట్ మంచి కోఆర్డినేషన్కి ఒక ఎగ్జాంపుల్ ఈరోజు మీ సమక్షంలో వచ్చింది. ఐ కంగ్రాచ్యులేట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అండ్ ఆల్సో రాచకొండ పోలీస్, పర్టికులర్లీ ఎన్ చంద్రబాబు, Ghatkesar SHO and the entire team. Thank you. హిందీలో చెప్తున్నాం.